చూద్దాం. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ కు సిబిఐ కోర్టులో ఊరట దక్కలేదు. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని సిబిఐ కోర్టు తేల్చి చెప్పేసింది. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ కోర్టు విచారణకు సంబంధించి వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలంటూ గతంలో జగన్ మెమో దాఖలు చేశారు. అయితే జగన్ అభ్యర్థనపై సిబిఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టుకు హాజరు కాకుండా జగన్ తప్పించుకుంటున్నారని సిబిఐ అధికారులు పేర్కొన్నారు. దీంతో సిబిఐ కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. అయితే వ్యక్తిగత మినహాయింపు హాజరుపై సిబిఐ కోర్టులో జగన్ వేసిన మెమోను వెనక్కి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, జగన్ సిబిఐ కోర్టులో వేసిన మెమోను వెనక్కి తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. అక్రమాస్తుల కేసులో పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో లండన్ పర్యటన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పర్యటనకు అనుమతిస్తూ ఈ నెల 14th లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిబిఐ కోర్టు గతంలో ఒక ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్ దీనిని అంటే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ఒక మెమో దాఖలు చేశాడు. ఆ మెమో పైన ఈ రోజు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. గత కొన్నేళ్లుగా ట్రయల్ కోర్టుకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారంటూ కూడా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అదే ఆదేశాలను మరోసారి ఇవ్వాలి, ఖచ్చితంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తన కౌంటర్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు సిబిఐ యొక్క కౌంటర్ ఏకీభవించినటువంటి న్యాయస్థానం వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేదు. ఈ నెల 21న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తను వేసినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమోను రిటర్న్ చేశాడు. ఎందుకంటే ఆ మెమోను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇందులో ఒక వెసులుబాటు ఏంటంటే ఈ నెల 14వ తారీఖున వ్యక్తిగతంగా రావాలి, కానీ 21 వరకు కూడా సమయం ఇచ్చింది. 21న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు 6.5 సంవత్సరాలుగా తను ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు డుమ్మా కొడుతున్నాడు కాబట్టి ఈసారి అయితే మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి. జగన్ తరపు న్యాయవాది కూడా 21న తాము హాజరవుతామంటూ కూడా కోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.